అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు మొదలైంది. బ్లాక్ బాక్స్ లోని డేటాను విశ్లేషించనున్నారు అధికారులు. డీజీసీఏ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 12 మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ లోని రన్వే 23 నుంచి విమానం గాల్లోకి ఎగిరింది. టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోని పైలట్లు మేడే కాల్ జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి విమానంతో సంబంధాలు తెగిపోయి కుప్పకూలింది. అధికారులు ఘటనా స్థలంలో విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విమానాల్లో అమర్చే బ్లాక్ బాక్స్ నారింజ రంగులో ఉండే ఒక ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరం. ప్రమాదం జరిగిన తర్వాత దీన్ని స్వాధీనం చేసుకుని విమానం చివరి క్షణాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ బ్లాక్ బాక్స్ ను టైటానియం లోహంతో తయారు చేస్తారు. దీన్ని మరో టైటానియం పెట్టెలో భద్రపరుస్తారు. మంటలు, తీవ్రమైన ప్రమాదాలు కూడా ఇది తట్టుకోగలదు. ఈ పెట్టెలో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ విమాన ప్రయాణం సమయంలో దాని సాంకేతిక పనితీరుకు సంబంధించిన డేటాను నమోదు చేస్తుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ లో పైలట్, కో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిపిన సంభాషణలను రికార్డ్ చేస్తుంది.